మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జీవిత అనే ఒక డిగ్రీ చదువుతున్న విద్యార్థిని దాదాపుగా 3 నెలలుగా ఇలాగే బెడ్ పైనే ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ కొట్టడం వల్ల ఆర్థికంగా వాళ్ళు చూపించుకోలేక ఇలాగే బెడ్ పైన 3 నెలల నుంచి ఇలాగే ఉంది. ఇప్పటికే 3 నెలలు అయిందండి. పాపకు బాగాలేక బ్రెయిన్ స్ట్రోక్ అయింది. అలాగే బ్రెయిన్లో నీరు గడ్డగట్టడం అయింది. ఈ పాపకు 3 నెలల నుంచి మేము కనీసం అంటే ఇప్పటికి 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాము. మా చేతినైన వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మా దగ్గర ఏమిటికి డబ్బు సహాయం అంటే లేదు. ఎవరైనా దాతలు ముందరకొచ్చి పాప బతికించుకోవడానికి సహాయం చేస్తే తప్ప మాకు వేరే దారి లేదు. మాకంటే ఇప్పుడు చేతులు ఏ పట్టుకు చిల్లికవ్వ కూడా లేదు. మా పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందండి. దయచేసి ఎవరైనా ఆదుకోండి మమ్మల్ని, మా బిడ్డలు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కేశవ నగర్లో ఒక చేనేత కార్మికులు మన ఇంట్లో ఉన్నాం మనం. జీవిత అనే ఒక డిగ్రీ చదువుతున్న విద్యార్థిని దాదాపుగా 3 నెలలుగా ఇలాగే బెడ్ పైనే ఉంది. ఆరోగ్యం బాగోలేక బ్రెయిన్ స్ట్రోక్ కొట్టడం వల్ల ఆర్థికంగా వాళ్ళు చూపించుకోలేక ఇలాగే బెడ్ పైన 3 నెలల నుంచి ఇలాగే ఉంది. అనేక హాస్పిటల్కి కానీ ఇంతవరకు చూపించారు వాళ్ళు. కానీ ఇప్పటికే 4-5 లక్షల దగ్గర ఖర్చు పెట్టే అమ్మాయికి చికిత్స చేయించారు. ఇంకా మా దగ్గర అంత స్తోమత లేదు, ఇంకా హాస్పిటల్ చూపించే స్తోమత లేదు. ఎవరైనా దాతలు కానీ ఎవరు ప్రభుత్వం కానీ ఆదుకోవాలని వాళ్ళు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అంతేకాకుండా అమ్మాయి చదువుతున్న కాలేజీలో వాళ్ళ తోటి స్నేహితులు, వాళ్ళ ఉపాధ్యాయులు, కాలేజీ యాజమాన్యాలు దాదాపుగా ఇప్పటికే చందాలు వేసుకొని 22,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతోనే వాళ్ళు ఈరోజు వరకు చికిత్స చేస్తున్నారు. కనీసం వాళ్ళు హాస్పిటల్ తీసుకోవడానికి, అంబులెన్స్ తీసుకోవడానికి కానీ డబ్బులు లేవని వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు మానవత్వంతో స్పందించాలని వాళ్ళు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇప్పటికే 3 నెలలు అయిందండి. పాపకు బాగాలేక బ్రెయిన్ స్ట్రోక్ అయింది. అలాగే బ్రెయిన్లో నీరు గడ్డగట్టడం అయింది. ఈ పాపకు 3 నెలల నుంచి మేము కనీసం అంటే ఇప్పటికి 5 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాము. మా చేతినైన వరకు పెట్టుకున్నాం. ఇప్పుడు మా దగ్గర ఏమిటికి డబ్బు సహాయం అంటే లేదు. ఎవరైనా దాతలు ముందరకొచ్చి పాప బతికించుకోవడానికి సహాయం చేస్తే తప్ప మాకు వేరే దారి లేదు. పాపకు ఇప్పటికే 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఇదే బాధ అనుభవిస్తూ ఉన్నాము. దయచేసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు ఆర్థికంగా సాయం చేయాలని వేడుకుంటున్నాము. మాకంటే ఇప్పుడు చేతులు ఏ పట్టుకు చిల్లికవ్వ కూడా లేదు. మా పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందండి. దయచేసి ఎవరైనా ఆదుకోండి మమ్మల్ని, మా బిడ్డలు బతికించండి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువున్న టాపర్ ఆ పాప పరిస్థితి ఇప్పుడు మంచం మీద అంత దయనీయంగా ఉందండి. దయచేసి ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో మీరు చూపించారు అమ్మాయికి? అపెక్స్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి. అలాగే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా చూపించినాము. ఏ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఏవైనా దాతలు మంచి హాస్పిటల్లో అన్ని విధాలుగా చూపిస్తే బాగుంటుందని బిడ్డ భవిష్యత్తు కోసం అడుగుతున్నామండి. ఇప్పటికే 2 నెలల నుంచి కళ్ళు కూడా కనపడడం లేదు. దయచేసి మా బిడ్డకు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఏం పని చేస్తారు? మీరు చేనేత కూలీ కార్మికుడండి. అవునండి, మగ్గం తప్ప వేరే ఏమి లేదు. కూతుర్లు? 3 కూతుర్లు. 3 పిల్లలేనా? లేదండి, ఇంతవరకు పిల్లలు కదా? అమ్మాయి లాస్ట్ 3వ అమ్మాయి అండి. ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ తీసుకొని పోతే ఇక్కడ పోయినారా హాస్పిటల్కి? లేదండి, చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలంటే పెట్టుకున్నాము. ఆడ వేరే సాట చూపించేసాట అది ఆరోగ్యశ్రీ లేదంటే బాగా చూస్తారంటే చూపించినాము. ఇప్పటికే మా దగ్గర ఏమీ లేకుండా ఖాళీ అయిపోయింది. ఇంకా మాకు డబ్బు ఆర్థికంగా ఎటువంటి ఏదైనా సాయం చేస్తే వేరే తప్ప మాకు విధి లేదు. లేదంటే ప్రభుత్వం పూర్తిగా చొరవ తీసుకొని పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తే చాలా మేలు అనుకుంటున్నాము. ఒకవేళ దాతలైనా ముందొచ్చి సాయం చేసినా అంతకన్నా మాకు విధి లేదు. దయచేసి ఎవరైనా సాయం చేయండి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందన్నారు డాక్టర్లు? వారు 10 దాటొచ్చు అన్నారు.
10 లక్షల దాకా అవుతుంది. దాటొచ్చు అన్నారు. 10 లక్షలు చేస్తే ఆపరేషన్ చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా చూస్తాము అంటే అనే మాట చెప్తాను. కానీ పాపని తీసుకొని వస్తే చూపియండి, కండిషన్ ఎలాగుంటుందో మేము చూస్తాము. ఆ తర్వాత ఇంకా ఎంత అవుతుందో చెప్తాం పూర్తిగా అనే మాట కూడా చెప్పారు. 10 లక్షలు అవుతుందో 15 అవుతుందో ఎంత అవుతుందో చెప్పలేము. పాప కండిషన్ బట్టి. పాప కండిషన్ అంటే చాలా క్రిటికల్గా ఉంది. లేపల్లా రొంత గంజి తాగల్లా ఆ పిల్ల అంతే. మనం అమ్మా నేను తింటాననేది కూడా లేదు పాపం. మాట్లాడేకేమో మాట్లాడుతుంది పాప. ఇది మా పరిస్థితి. ఇది ఎన్ని రోజుల తర్వాత తెలిసింది మీకు బ్రెయిన్ స్ట్రోక్ ని? ఎప్పుడు తెలిసింది మీకు? ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కింద పడతానే ఆసుపత్రికి తోలపోయినాము. గవర్నమెంట్ ఆసుపత్రికి తోలపోయినాం అనంతపురం. ఆడ ఎన్నాళ్ళైనా కళ్ళు కనబరాలేదు అన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏమి సరిగ్గా చూడలే. సూపర్ ఆసుపత్రికి అడిగి పోయేసినారు. నీరసంగా ఉండేదానికి మేము చూడము. గవర్నమెంట్లో చూపించిన రిపోర్ట్లు ఉంటే లేకుంటేనే ఇసురు పారేసినాడంట సార్. అంటే ఇంకా కర్నూలుకు పోయినాము. ఇంకా చూపు కనపడలేదు అంటే కర్నూలులో కూడా చూసి అంతా చూసి ఆడ 3 వారాలు ఉన్నారు. కంటికి చాలా ప్రమాదం అని పెద్ద సార్ చెప్పినాడు. చెప్తే మళ్ళీ అక్కడ ఆఫీసులో చూపించినారు అన్నమాట. ఆఫీసులో చూపించి ఆడ చూసి ఇంకా ఈడ ఇంకా కూడా కాదు ఇంకా పెద్ద చాలా అవుతుంది వేరే చోటికి పో అన్నారు. బెంగళూరుకి పోయినాం. బెంగళూరుకి పోతే అడ్మిట్ చేయించుకోమని వెనక్కి పంపించినారు. వైట్ ఫీల్డ్ సార్ అది కూడా ఆడ వెనక్కి సత్య పంపించేసినారు. సాయిబాబా వైట్ ఫీల్డ్ అంటే ఎంతో పేరు. సాయిబాబా మంచి చేయాలని అటువంటి పెద్ద ఆసుపత్రి కట్టిస్తే కానీ అక్కడ డాక్టర్లు మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా చూశారు. కనీసం పాపకు బెడ్ కూడా ఇవ్వలేదు. పాపకు 10 గంటలకు చూస్తే 12 గంటలకు పెద్ద డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పారు. కానీ మధ్యాహ్నం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఏ డాక్టర్ రాలేదు. లాస్ట్కు ఆ డాక్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ 5 నిమిషాలు ఇప్పుడే తీపిచ్చి వెంటనే రిపోర్ట్ చెప్తామని చెప్పారు. కానీ ఆ టైంకు ఎంఆర్ఐ క్లోజ్ అయింది. తెలిసి కూడా ఆ డాక్టర్ ఆ టైంకి రాసిస్తే మేము అక్కడ పోయి ఆ పాపని రాత్రి 7-8 సమయాన బయటికి తీసుకొని పోండి, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్తే చలికి లేవలేదు పాప. 2 కళ్ళు కనపడవు, నడవలేదు ఆ పాప. అటువంటి పాపని జతకు 2 ఆడపిల్లల్ని వేసుకొని పోయినాక నా బాధ ఎంత ఉంటుందని చెప్పండి. కనీసం ఎక్కడ పోవాలి మనము? ఆ బిడ్డను రగ్గులో వేసుకుని ఎత్తుకొని వచ్చాం సార్. మా బాధ ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అంత పెద్ద ఆసుపత్రిలో కూడా సహాయం చేయలేదంటే ఇంక ఎందుకండి ఆ ఆసుపత్రి? మేము ఎంతో క్షోభ అనుభవించినామో అది మాకు మాత్రమే తెలుసు. ఇటువంటి క్షోభ ఏ తల్లిదండ్రులకు రాకూడదు, ఎటువంటి పేషెంట్లకు రాకూడదు. ఆడు ఏమున్నా ఓపీడి చూపించుకోవాలా, బయటికి పోవాలా అంటారు. ఎవరి మాట విని మేము అక్కడ అడ్మిట్ అవుతుంది, పర్లేదు, సీరియస్ కేసు తీసుకుంటారంటేనే పోయినాం. అంత దూరం పోయినా కూడా చూడలేకపోతే కనీసం పాప ఏ విధంగా ఉంది, ఆ పాప ఉండే కండిషన్ ఏమని కూడా చూడలేదంటే బిడ్డ స్ట్రెచ్చర్ మీద ఉంటే మందులు ఎట్లా తినిపిల్లా ఎట్లా ఇంకో మీ అమ్మాయికి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మనము ధర్మవరం పట్టణంకి చెందిన టీడీపీ నాయకుడు, చేనేత ప్రముఖుడు సందా రాఘవన్ ఉన్నాడు. అన్న ఉన్నాడు. ఏదైనా అతను తోచింది సహాయం అడుగుదాం, కంపల్సరీ సహాయం చేస్తాడు. ఫోన్ చేస్తాం అతనికి. రాఘవన్కి ఫోన్ చేద్దాం. హలో నమస్తే నాన్న, సుమన్ టీవీ, నా భాస్కర్ నా. నమస్తే భాస్కర్. మా సుమన్ టీవీకి ఒక కాల్ చేశారు. ఒక ధర్మవరం పట్టణంలో ఒక కేశవ నగర్లోన ఒక చేనేత కార్మికుడు ఇంట్లో ఉన్నామా. ఆ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందినా. అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్లో టాప్ కాలేజ్, టాప్నా పద్మావతి డిగ్రీ కాలేజ్ చదువుతుంది అమ్మాయి. అమ్మాయికి 3 months నుండి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల 3 months నుంచి బెడ్ పైన ఉందనా. ఇప్పటికే వాళ్ళు చాలా హాస్పిటల్కి చూసి అమౌంట్ ఖర్చు చేసుకున్నాను. వాళ్ళ పరిస్థితి అయితే దయనీయంగా ఉందినా. వాళ్ళకి ఏదన్నా మీ తరపు నుంచి ఏదో మీకు తోచిన సహాయం ఏదన్నా చేయండి నా. తప్పకుండా చూశాను భాస్కర్, అదేదో మనకు నిన్న దీంట్లో మన సోషల్ మీడియాలో కూడా ఎవరు పెట్టినట్టున్నారు. అవునవునవునా, 2-3 కూతురు ఉన్నాయి ఇతనికి. అదే అమ్మాయి డిగ్రీ అవునవును బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది. అవునవునవును. వాళ్ళు కనీసం వాళ్ళు అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకుపోవడానికి కానీ అమౌంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఓకే భాస్కర్, మీ భాస్కర్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర ఫోన్ పే నెంబర్ ఉందా? ఫోన్ పే నెంబర్ ఉందా? ఎంత ఫోన్ పే నెంబర్ ఎంత చెప్పమా? ఫోన్ పే నెంబర్ 92 ఒక్క నిమిషం భాస్కర్. ఓకే భాస్కర్ నంబర్ చెప్పు. 92 ఓకే 90 ఓకే 75 ఓకే 09 ఓకే 68 నా. ఏం పేరు వస్తుందా? జిహ్వేశ్వర. అవునా.
జిహ్వేశ్వర. అవునవునా. ఓకే భాస్కర్, ఇప్పుడు నేను ఒక 10,000 కొడతాను భాస్కర్, వాళ్ళకి చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, అడుగుతానే మాకు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడన్నా ఒక్కసారి. యాక్చువల్లీ చెప్పారు, మా మా పిల్లలు కూడా చెప్పారు. అవునవును. అక్కడ ఉన్న కేశవ నగర్ లో శివ అని ఒక అబ్బాయి ఉంటాడు, అవునవును. చెప్పారు. అవును. తెలుసు. అవును. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడన్నా ఒక్కసారి ఏమనుకోకుండా. ఇవ్వండి భాస్కర్. రాఘవన్న మాట్లాడతాడు. నమస్తే సార్. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నాకు ఏం ఉన్నట్టుండి అంటే సడన్ గా అయిందన్నా? అవును సార్, ఉన్నట్టున్నట్టుగా పాప కాలేజీకి పోయి వచ్చింది మామూలుగా. హెడ్ఏక్ ఓకే ఓకేనా. ఒకరోజు హెడ్ఏక్ అనింది సార్, చాలా హెడ్ఏక్. ఓకేనా. అది వన్ సైడ్ హెడ్ఏక్ అంటే అనంతపురంలో న్యూరాలజీ సార్ దగ్గర పోయి చూపించుకొచ్చినాం సార్. ఆ ఓకేనా. చూపించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు 5 రోజులు మందులు వేసుకో, అది దానికి తగ్గకపోతే మాత్రమే ఎంఆర్ఐ తీసుకొని రా అన్నారు. పాప ఓకేనా. 3 రోజుల పాప మందులు వేసిపోయింది, బాగుంది. ఓకేనా. 4వ రోజు పొద్దున్న నిద్ర నుంచి కూర్చున్నగానే వెంటనే పాప కింద పడింది, వెనక్కి అట్లే పడింది. ఓకే. పడినప్పుడు అట్లే అది brain stroke పిడిసి వచ్చింది, అట్లా పిడిసి అవునా? బ్రెయిన్ షోక్ ఉంది, ప్లస్ టీబీ గానీ అటాక్ అయింది అన్న పాపం మైండ్కు. అయ్యో. ఇప్పుడే మన బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ అన్న గానీ వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చినాడు, చూశాడు, హాస్పిటల్కి కానీ ఫోన్ చేశాడు నా. ఓకే మా ఓకే. వంతు ప్రేయర్ చేస్తాము, మంత్రి గారితో మాట్లాడతామని చెప్పినాడు ఈరోజు. ఓకే భాస్కర్, చాలా ఒకసారి చాలా చాలా థ్యాంక్స్ నా, మేము అడుగుతానే ఫోన్ చేస్తాను, 10,000 రూపాయలు మాకు వీళ్ళకు ఫోన్ పే చేయడం వల్ల చాలా థ్యాంక్స్ నా. సార్ ఓకే భాస్కర్. అలాగే సార్, ఇంకోటి అన్న 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 చెప్పన్నా. 2 కళ్ళు కూడా కనపడడం లేదు సార్ 2 నెలల నుంచి. ఈ డిగ్రీ చదువుతున్న విద్యార్థినికి డిగ్రీ కాలేజీలో టాపర్గా నిలిచింది ఈ విద్యార్థిని జీవిత. కానీ ఈ జీవితాకి మరో జీవితం ఇవ్వాలంటే మీలాంటి దాతలు కానీ ప్రభుత్వం కానీ సహాయం చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు. మన కింద వస్తున్న ఈ స్క్రోలింగ్లో వాళ్ళ ఫోన్పే నెంబర్ ఉంది, ఎవరన్నా కానీ వాళ్ళకి ఫోన్ చేసి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.